పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ముందడుగు పడింది. డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభమయ్యాయి. కొత్త డయాఫ్రామ్ వాల్ కోసం 990 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులను శరవేగంగా పరిగెత్తిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడకేసిన పనులను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణ పనులపై దృష్టి సారించింది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగితే తప్ప ప్రధాన డ్యాం పనులు చేపట్టడానికి అవకాశం లేదు. దాంతో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఎట్టకేలకు మొదలైంది. వాస్తవంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాల్సిన సమయంలో ఎన్నికలు వచ్చాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కారు పోలవరం ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టలేదు, పనులు చేపట్టలేదు. ఫలితంగా 2020లో వచ్చిన వరదలకు నది గర్భంలో ఉన్న డయాఫ్రామ్ వాల్ కొంతవరకు దెబ్బతింది. అయినా సరే వైసీపీ ప్రభుత్వం పోలవరం పనులపై నిర్లక్ష్యం వహించింది. ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. దాంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 72% పూర్తయిన పనులు తప్ప తర్వాత ప్రాజెక్టు పనుల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది. ప్రధానంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఫలితంగా ఆ పనులు ప్రారంభమయ్యాయి. జర్మనీకి చెందిన బావర్ సంస్థ ఆ పనులు చేపట్టింది. లక్ష్మీ గణపతి హోమం చేసి పనులు ప్రారంభించారు. మొదట డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో ఫ్రెంచ్ కటింగ్ యంత్రాలతో పనులు ఇరిగేషన్ అధికారులు మొదలుపెట్టారు. గతంలో డయాఫ్రామ్ వాల్ ను 1396 మీటర్ల పొడవున 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. గరిష్టంగా 110 మీటర్ల లోతున T5 ప్లాస్టిక్ మిశ్రమంతో నిర్మించారు. ఇప్పుడు దాదాపు అదే పరిమాణంలో డయాఫ్రామ్ వాల్ ను పునర్నిర్మిస్తున్నారు. గతంలో నిర్మించినట్లు T5 ప్లాస్టిక్ మిశ్రమ విధానంలోనే కడుతున్నారు. పాత డయాఫ్రామ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దానిపైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. అన్ని కలిసొస్తే ఈ ఏడాదిలోనే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీ భావిస్తోంది.